ఇది వైఫై కనెక్షన్. వైఫై కనెక్ట్ అయ్యి ఉంటే వైఫై సింబల్ అనేది ఇలానే ఉండిద్ది, కంటిన్యూ లైట్ బ్లింకింగ్ లోనే ఉండిద్ది. లేదంటే లైట్ బ్లింకింగ్ అయిపోతూ ఉండిద్ది, అంటే ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ ఆఫ్ అలా అవుతూ ఉండిద్ది, బ్లింకింగ్ అవుతూ ఉండిద్ది. ఆన్ అవ్వకపోతే వైఫై లేదు. ఓకే, ఇది ఒకసారి బ్లింక్ అయితే ఇది 23 అంటే ఎక్కువ కూలింగ్ మనకి అంత వద్దు, 15 కావాలి. ఇలా ఇటు పక్క బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు 15 అనేది ఆప్షన్ వచ్చింది. ఓకే, లేదు మీకు కూలింగ్ ఎక్కువ కావాలి, ఇటు పక్క బటన్. ఓకే, 23 దాకా వెళ్ళిద్ది. 23 ఫైనల్. 23 ఫైనల్. ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తాను. డోర్ ఓపెన్ లో ఉందని అరుస్తున్నాను. ఇక్కడ లైట్ వచ్చింది కదా. ఓకే, 23 అనేది ఎక్కువ కూలింగ్. దీనికన్నా పవర్ కూల్ పెట్టుకోవాలంటే సేమ్ ఇదే ఆప్షన్ బ్లింక్ అవుతున్నప్పుడు ఇటు పక్క నొక్కితే మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది, చూసారా? ఆ ఆప్షన్ వచ్చిందంటే పవర్ కూల్, అంటే ఎక్కువ కూలింగ్ కావాలంటే. ఎలా అది ఒకసారి చెప్పండి. ఓకే, ఇలా లైట్ బ్లింకింగ్ అవుతూ ఉండేది కదా, ఇలా 23 బ్లింకింగ్ అవుతూ ఉండేది కదా. లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కితే 23 తర్వాత ఈ ఆప్షన్ వచ్చింది. 23 తర్వాత ఈ ఆప్షన్ వచ్చింది. మనం వద్దు అనుకున్నాం అనుకోండి, సేమ్ ఇలానే మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే ఇది బ్లింకింగ్ అవుతూ ఉండేది. మళ్ళీ వద్దు నార్మల్. ఇంకా 15 దాకా పెట్టుకోవచ్చు. 15 దాకా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది ఫ్రిడ్జ్, ఇది ఫ్రీజర్. ఇది కన్వర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక బటన్ ప్రెస్ చేస్తే మీకు బ్లింకింగ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేయాలి? లాంగ్ ప్రెస్ అవసరం లేదు, జస్ట్ మధ్యలో టచ్ చేస్తే చాలు. ఒకసారి టచ్ చేస్తే మీకు ఏదైనా లైట్ బ్లింకింగ్ అవుతూ ఉండేది. ఇప్పుడు 3కి వచ్చింది కదా, ఇది 3 ఉంది కదా. ఓకే, అప్పుడు కన్వర్ట్ అయ్యింది. దీంట్లో కన్వర్ట్ అయినట్టు అర్థం. ఇది వచ్చేసి టెంపరేచర్. ఓకే, ఈ టెంపరేచర్ లో 21, 23 అనేది టెంపరేచర్. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, తర్వాత మీరు 1 డే ఆగిన తర్వాత టెంపరేచర్ మారుతూ ఉండిద్ది, మీరు పెట్టిన టెంపరేచర్ లో ఉండిద్ది. ఓకే, 3 మళ్ళీ సేమ్ అదే నొక్కాను అనుకోండి, అసలు కంటిన్యూ ఆఫ్ అయిపోయింది అటు పక్కది. అదే నొక్కితే కంటిన్యూ ఆఫ్ అయిపోయింది. ఓకే,